చేయబోయే రైస్ ర్యాపర్ రోస్ట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. రైస్ ర్యాపర్స్ రోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: రైస్ ర్యాపర్స్, ఉడికించిన కూరగాయ ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, నూనె, టొమాటో సాస్, చిల్లీ ఫ్లేక్స్, పెరి పెరి మసాలా. రైస్ ర్యాపర్స్ రోస్ట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి ఫస్ట్ ఇవి ఆలు అండ్ బీన్స్, క్యారెట్ ఉడికించినవి, కలర్ క్యాప్సికమ్స్, కొంచెం సాల్ట్ వేసేసుకుందాం, పెరి పెరి మసాలా, కొంచెం మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ కొంచెం తీసుకుందాం, కొంచెం టమాటా కెచప్. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. సో ఖాళీ టైంలో ఏం చేస్తుంటాను? కుకింగ్ వీడియోస్ చూస్తుంటా. కుకింగ్ వీడియోస్ చూస్తుంటావు? ఎప్పుడైనా ట్రై చేస్తావు వాటిని? యా. హిట్ అవుతాయా, ఫ్లాప్ అవుతాయా? హిట్టే అవుతాయి. ఎప్పుడు ఒక్కసారి కూడా ఫ్లాప్ కాలే? లేదు. ప్రో అయితే నువ్వు. సో అది కాకుండా ఏం చేస్తుంటావు? అది కాకుండా అంటే ఇంకా నార్మల్గా ఖాళీ. లేదు. హాబీస్ లేవా? లేవు. తినడం, పడుకోవడం అలాంటివి ఏం చేయను ఇంట్లో. మరి ఏం చేస్తారా ఇంట్లో నువ్వు? జస్ట్ రీడింగ్ బుక్స్ ఏవైనా ఉంటే చదువుతుంటా. సో మంచి బుక్ రీడ్ అంటే స్టోరీస్ లాంటివి కాదు, భారతం, రామాయణం అలాంటివి. సూపర్. అయితే ఫుల్ ఇట్లా ట్రెడిషనల్ బుక్స్ చదువుతుంటావు. సో నీకు భారతం ఇష్టమా, రామాయణం ఇష్టమా? రామాయణం. సో అది మిక్స్ చేసేసి పక్కన పెట్టేసావు కదా. ఓకే. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు ఈ వేఫర్స్ని మనం తడుపుకోవాలి. ఇవేనా రైస్ ర్యాపర్స్? రైస్ ర్యాపర్స్. ఒకసారి చాలా థిన్గా ఉన్నాయి. యా. ఇప్పుడు వాటర్, కొంచెం వాటర్ ఇందులో వేసుకుందాం. దీంట్లో వేద్దాం. డిప్ చేయాలా? యా. అంటే ఇది కొంచెం సాఫ్ట్ అవ్వాలి. అది కనిపిస్తుందా నీకు వాటర్లో? యా, కనిపిస్తుంది. కొద్దిసేపు దీన్ని ఇట్లా ఉంచేద్దాం. సో ఇప్పుడు ఇది డ్రై అవ్వాలా? యా. మరి దాన్ని వెట్ చేయడం ఎందుకు? దాన్ని అట్లానే ఉంచుకోవచ్చు కదా. లేదు, ఇది ఈలోగా దీన్ని కూడా డిప్ చేసేద్దాం. ఈలోగా ఇది అవుతుంది. ఓకే. నువ్వు ఇది కొరియన్ సిరీస్లో చూసి నేర్చుకున్నావా? యా. దీంట్లో ఒక స్పూన్ ఇది పెట్టుకుందాం. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేద్దాం. ఇటు సైడ్ కూడా ఒక ఫోల్డ్ చేసుకుందాం. ఓకే. ఇటు సైడ్ కూడా అండ్ మొత్తం. ఓకే. సో దాన్ని మొత్తం ఇట్లా పార్సల్ లా చేయాలి. యా. ఇలా అన్ని మిగతా వాటిని కూడా చేసుకుందాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ది కదా. యా. సో ఈ లోపల నేను హెల్ప్ చేయనా? ఓకే, ప్యాన్ పెట్టేసేయండి. ఓకే, ఇవన్నిటిని ఇప్పుడు మనం రోస్ట్ చేసుకుందాం. సో ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు వీటిని మనం రోస్ట్ చేసుకుందాం. జాగ్రత్తగా అయ్యి. ఇది 2 sides రోస్ట్ చేసుకోవాలి. యా, 2 sides రోస్ట్ చేసుకోవాలి. సో కొంచెం 2-3 minutes టైం అవుతుంది. రైస్ పేపర్సే కాబట్టి కొంచెం తొందరగానే అయిపోతుంది. కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి చేసేటప్పుడు. యా. ఇవి రెడీ అయిపోయినట్టున్నాయి కదా. అండ్ ఆల్సో ఇవి కొన్ని బ్రేక్ అయినట్టున్నాయి కదా. నో ప్రాబ్లం. అది ఇట్స్ ఓకే. మనం యూత్ అప్పుడప్పుడు తప్పులు చేస్తాం. చేయకపోతే ఎట్లా? అది కూడా వంటలో చేయాల్సిందే. యాక్చువల్లీ ఇది రోస్ట్ చేయకుండానే తినాలి. అంటే
నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఫస్ట్లో చెప్పావు చూడు, బెంగాలీ నేను, కానీ నాకు బెంగాలీ రాదు అన్నట్టుంది. అయిపోయింది స్వీటీ, స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని రెడీ చేసేసుకుందాం. దేంతో సర్వ్ చేసుకుందాం. ఓకే డన్. సో స్టవ్ ఆఫ్ చేసేస్తా అండ్ ఆల్సో వెళ్ళి సర్వింగ్ ప్లేట్ ఇచ్చేస్తా. ఓకే. హ్యాండిల్ విత్ కేర్, చాలా జాగ్రత్త అది. రైస్ ర్యాపర్స్ రోస్ట్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం. రైస్ ర్యాపర్స్ రోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: రైస్ ర్యాపర్స్, ఉడికించిన కూరగాయ ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, నూనె, టొమాటో సాస్, చిల్లీ ఫ్లేక్స్, పెరి పెరి మసాలా. రైస్ ర్యాపర్స్ రోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన కూరగాయ ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, పెరి పెరి మసాలా, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, టొమాటో కెచప్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ ర్యాపర్స్ ని వాటర్ లో డిప్ చేసుకుని దానిపై తయారు చేసుకున్న మిశ్రమంని పెట్టి ఫోల్డ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత మనం ఫోల్డ్ చేసుకున్న రైస్ ర్యాపర్స్ ని వేసి రోస్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లో తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ కొరియన్ స్టైల్ రైస్ ర్యాపర్స్ రోస్ట్ రెడీ.